వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి కొమరవెల్లిలో తీసిన వీడియో అనమాట. రీసెంట్గా మేము కొమరవెల్లి వేములవాడ కొండగట్టు వెళ్ళామని చెప్పాను కదా, సో ఆ వీడియో అనమాట. నేను బావ అయితే హైదరాబాద్ నుంచి మార్నింగ్ 8 o'clock అట్లా స్టార్ట్ అయినా. మమ్మీ వాళ్ళు డైరెక్ట్ వరంగల్ నుంచి కొమరవెల్లి అయితే వచ్చిల్లనమాట. ఇంకా అందరం కలిసిన తర్వాత రూమ్ తీసుకొని అట్లా బోనం అంతా అండి అక్కడ పుదిచ్చి పెట్టి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట. మేమైతే ఇలానే చేస్తాం కాబట్టి ఇలానే చూపిస్తున్నాను. ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కొక్కలా ఉంటాయి కదా. సో బోనం అండి అక్కడ దీపాలు వెలిగించి ఇంకా టెంపుల్ కి దర్శనానికి అయితే వచ్చినాం అనమాట. కొమరవెల్లిలో కొంతమంది రావు చెట్టు కింద పట్నాలు వేస్తారు, ఇంకొంతమంది ఏమో దేవుడు ముందు అయితే పట్నాలు వేస్తారు అనమాట. మేమైతే ఎప్పుడు వెళ్ళినా దేవుడు ముందే అయితే పెద్ద పట్నం అయితే వేస్తాము. దానికే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి బాగా వెళ్ళాడనమాట. అక్కడ వచ్చేసి టికెట్ కౌంటర్ చూస్తున్నారు కదా. కొమరవెల్లి కూడా పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. నా కొమరవెల్లిలో సెంటిమెంట్ ఏంటంటే ఇక్కడ రావి చెట్టు ఉంటుంది, దానికి కోరుకొని ఇట్లా బంతి పూల దండ వేస్తే అక్కడ ఆగితే కోరిక నెరవేరుతుంది అన్న ఒక నమ్మకం అనమాట. బై బ్యాడ్ లక్ మాదైతే మా బావ మొక్కింది పడ్డది కింద. సో అక్కడైతే ఇంకోటి తీసుకొని అక్కడనే కట్టినాం అనమాట. అవి ఎందుకంటే చాలా ఉండి ఆగుతలేవు. అంటే ప్రీవియస్ ఇయర్స్లో రావి చెట్టు పెద్దగా ఉండేది అనమాట. మనం ఎలా వేసినా కొంచెం ఉండేది రావి చెట్టు మీద ఒక 5 minutes అయినా. ఇప్పుడు రేకుల షెడ్ అట్లా అంత స్పేస్ అంతా ఆక్యుపై అయ్యేసరికి చెట్టు దగ్గర చాలా తక్కువ స్పేస్ ఉండి మనం ఎట్లా వేసినా కొంచెం ఆగుతలేదు అనమాట. అది ముచ్చట. ఇంకా ఇక్కడైతే మమ్మీ నానమ్మ స్టెప్స్ ఎక్కుతారు. నానమ్మతో కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కార్ రెంట్కి తీసుకొని మరీ వచ్చాం అనమాట. బస్సులో ఎక్కడు దిగుడు అంటే నానమ్మకి ఇబ్బంది అవుతుందని. ఇంకా ఒక ముచ్చట చెప్పాలి కదా. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే అక్కడ బంతి పూల మాల మనం వేస్తున్నాం కదా, అది ఒకవేళ పడ్డది అనుకో అక్కడనే తీసుకొని వాళ్ళు అమ్ముతారు అనమాట. అంత ఘోరంగా అయిపోయింది బిజినెస్ కూడా. ఒక్కొక్కరి దర్శనం లైన్ కూడా చూసారు కదా, చాలా పెద్దగా అవుతుంది, ఫుల్ రష్ ఉన్నారు. ఇంకా మేమైతే దేవుడి ముందు అయితే పట్నం వేయడానికి అయితే వచ్చినాం. సో అట్లా అయితే వాళ్ళు పట్నానికి ముందు అంతా ప్రిపేర్ చేస్తారు. అది వేరే పట్నం అనుకుంటా. ఇక్కడ మేము వేసేదైతే ఈ పట్నం అనమాట. అన్నీ కావాల్సిన ఐటమ్ టికెట్ అన్నీ అయితే తెచ్చుకొని ఇంకా పట్నం మీద అయితే కూర్చున్నాము. అసలు వీళ్ళు కూడా ఎంత తొందరగా కంప్లీట్ చేసి తెలుసా. ఆ పట్నం వేసినంతసేపు కూడా చదవలేదు, జస్ట్ ఒక 10 minutesలో అయిపోయింది అనమాట. నేను షాక్ అయ్యి ఏంది అయిపోయిందా అని అన్న. అప్పుడే అయిపోయిందమ్మా అని అన్నారు. చాలా డే బై డే అన్నీ చాలా చేంజ్ అవుతున్నాయి అనమాట. మేము మా పెళ్ళి అయినాక 1 yearకి అయితే కుమరవెల్లి వచ్చినాం అనమాట. దాని తర్వాత చుట్కీ పుట్టినాక పోదాం అని అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక రీజన్ వల్ల ఎప్పుడు క్యాన్సిల్ అయితేనే ఉన్నది. ఫైనల్లీ దేవుడు పిలుపు వచ్చింది, ఇంకా ఇప్పుడైతే వెళ్ళాం అనమాట. చుట్కీకి కూడా మొక్కు ఉన్నది అనమాట. పుట్టు వెంట్రుకలు అంటే నార్మల్గా మొక్కింది మమ్మీ. 5 కత్తర్లు వెమ్లవాడలో, 5 కత్తర్లు కొమరవెల్లి, ఇంకా కొండగట్టులో గుండె అనమాట. సో ఇక్కడైతే పట్నం మీదనే 5 కత్తర్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళే. సో అందుకే పట్నం మీదనే 5 కత్తర్లు అయితే చుట్కీకి అయితే ఇచ్చేసినాం. చూసిలు కదా ఇక్కడ ఇది వేసే అంతసేపు కూడా ఆయన చదవలే అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక 1/2 hour కూడా పట్టలే పైన. సో తొందరగా కంప్లీట్ చేసిండు. ఇంకా దాని తర్వాత దర్శనంకి అయితే వెళ్ళినాం. ఎగ్జాక్ట్గా మేమున్న దగ్గర నుంచి ఇక్కడ దేవుడు అయితే కనిపిస్తాడు అనమాట. ఇంకా ఇందాక స్టీల్ రాడ్స్ కనిపించినాయి కదా, అక్కడ నుంచి దేవుడు క్లియర్గా అనిపిస్తాడు. కానీ కనిపించిన మనమైతే దర్శనానికి కంపల్సరీ పోవాలి కదా. దర్శనానికి కూడా వెళ్ళినాం. నార్మల్గా అయితే మనం ఇక్కడ పెద్దపట్నం వేసినా కూడా మళ్ళీ దర్శనానికి కిందికి వెళ్ళే లైన్ కట్టాలన్నమాట. కాకపోతే ఆ రోజు పబ్లిక్ ఉన్నారు కదా అని చెప్పేసి మళ్ళీ నానమ్మకి మెట్లు అవన్నీ ఎక్కరాదు, చుట్కీ కూడా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ పైనుంచి స్టెప్స్ ఉంటాయి అనమాట పైకి వెళ్ళడానికి. అక్కడ మెయిన్ గేట్ దగ్గర అయితే క్లోజ్ చేసిళ్ళు, లాక్ చేసిళ్ళు. సో అక్కడ డిపార్ట్మెంట్ ఒక సార్ ఉంటే సార్ని అయితే రిక్వెస్ట్ చేసుకున్నాం అనమాట. ఇట్లా ఐడి కార్డ్ చూపించి మేము కూడా డిపార్ట్మెంటే అని చెప్పి నా ముసలాం ఉంది అని చెప్తే సో వాళ్ళు అయితే గేట్ తీసిళ్ళు. మా కోసమే కాకుండా అక్కడ చాలా మంది ఇంకో 6-7 ఫ్యామిలీస్ ఉంటే కూడా వాళ్ళని కూడా పంపించేసిళ్ళు అనమాట. ఇక్కడైతే చుట్కీ అయితే నిద్ర పోతున్నా కూడా నిద్ర పోయినామని అట్లా కట్ చేయొద్దని చెప్పేసి నిద్ర లేపి ఆ క్లిప్లన్నీ తీసేసి పట్నం మీదనే అయితే 5 కత్తర్లు అయితే తీసుకున్నారు. సో అక్కడ గేట్ ఓపెన్ చేసేదాకా కొద్దిసేపు అయితే వెయిట్ చేసినాం అనమాట. ఒక 1/2 hour పైన అయితే వెయిట్ చేసినాం. దాని తర్వాత అయితే గేట్స్ ఓపెన్ చేసిళ్ళు. దర్శనం కూడా అయితే చాలా చక్కగా అయితే జరిగింది అనమాట. కొమరవెల్లి మల్లన్న స్వామి అంటే నాకు ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే చూడడానికి బాగా ఎగ్జైట్ అయ్యేదాన్ని. అంటే కొండల మధ్యలో ఉంటారు కదా, సో నాకైతే చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది అనమాట. ఒక 5 minutes వరకు అక్కడనే కదలకుండా ఉన్నా. జరగండి అన్నా కూడా నేను అట్లనే కొద్దిసేపు చూస్తా మనసారా మొక్కుకొని అయితే వచ్చిన. ఇక్కడైతే దర్శనం అయిపోయింది. మెల్లగా అయితే మా నాన్నమ్మ మెట్లు దిగుతుంటే ఆమెతో పాటు మేము కూడా అయితే మెల్లగా దిగినాం. ఇంకా రూమ్కి వచ్చేసరికి కూడా దీపం అయితే కొండెక్కకుండా అట్లనే ఉందన్నమాట. ఇంకా వండిన నైవేద్యాలు కూడా ఇస్తారాకులో పెట్టి మళ్ళీ వీళ్ళు వస్తారనమాట. మనం పిలిస్తే టికెట్ తీసుకోవాలి, దీనికి కూడా తీసుకొని వస్తే వాళ్ళు కూడా కొంచెం పూజ టైప్ చేసి దేవుడికి అయితే ప్రసాదం సమర్పించిన తర్వాత మేమైతే అందరం ఒక్క పొద్దున్నాం అనమాట. సో అందరం అయితే ఒక్క పొద్దు ఇడుస్తాము. ఇక్కడ కొమరవెల్లి దగ్గర అయితే నైవేద్యం ఏమంటారంటే పసుపు అన్నము, ఇంకా బెల్లన్నము, కూర, చారు
చారు అనమాట. కూర చారు ఏంటంటే పోపుకి వేయరు, ఉల్లిగడ్డ వేయరు అనమాట. జస్ట్ నూనె వేసి అన్ని కూరగాయలు వేసి పెడతారు. ఇంకా చారు కూడా అంతే అనమాట. ఎప్పుడైనా మా అమ్మ వాళ్ళు ఇట్లనే వేస్తారనమాట. సో నాకు కూడా అట్లనే తెలుసు. ఇంకా ఇక్కడ అయితే దేవుడికి ప్రసాదం అయితే పెడుతున్నాము. యాక్చువల్ గా మా అత్తమ్మ వాళ్ళకైతే కొమరవెల్లి మల్లన్న పట్నాలు కానీ అవైతే ఏం లేవు. మళ్ళీ మా ఆడబిడ్డ మా సప్నక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళకైతే ఉన్నాయన్నమాట. సో మా సప్నక్క వాళ్ళతోనే అప్పుడప్పుడు వస్తారు. మా అత్తమ్మ వాళ్ళకి స్పెషల్ గా అయితే పట్నాలు లాంటివి ఏం లేవు. సో అందుకే మేము మా మమ్మీ వాళ్ళు అయితే కొమరవెల్లికి వచ్చి పట్నాలు వేసుకుంటాము. కంప్లీట్ అయింది. ఇక్కడ ఎల్లమ్మ గుడి. సో ఇప్పుడైతే ఎల్లమ్మ గుడికి వెళ్తున్నాము. మేము లాస్ట్ టైం అంటే 6 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే అట్లా రోడ్ కానీ ఏం లేదు, కొండ ఎక్కిపోవాలన్నమాట. బండలు ఉంటుంది, అట్లా ఎక్కిపోవాలి. కానీ ఇప్పుడైతే అంతా చేంజ్ అయింది. ఫస్ట్ అయితే గుట్ట నడుచుకుంటూ వచ్చేది, కాకపోతే ఇప్పుడైతే మొత్తం రోడ్డు పడ్డది. సో పైకి అయితే వచ్చేసినాం. వ్యూ అయితే చాలా బాగుంది. ఏంటి చుట్కే వీడియో తీయద్దట అస్సలు. వీడియో తీసి ఆమెకు అనిపించినట్టు పెట్టినట్టు ఆల్మోస్ట్ పిచ్చిలేసినట్టు చేస్తుంది అనమాట. అట్లా వీడియో అస్సలు తీయద్దు, అస్సలు తీయనిస్తలేదు. సో ఇట్లా మొత్తం కొండలు ఉంటాయి అన్నమాట. ఎల్లమ్మ తల్లి గుడి. 6 years బ్యాక్ మేము వచ్చినప్పుడు అయితే అసలు ఇక్కడ టెంపుల్ కానీ ఇట్లా రూట్ కానీ ఏం లేకుండే అనమాట. ఇప్పుడైతే మొత్తం చేంజ్ అయ్యి మంచిగా గుడి అయితే కట్టిల్లు. ఇంకా బయట కూడా కొన్ని షాప్స్ అయితే ఉండే. చక్కగా అయితే దర్శనం కూడా చేసుకొని అమ్మవారికి మళ్ళీ ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ లొకేషన్ బాగుంది, రీల్ చేద్దాం అని అంటే మా వాళ్ళు ఎక్కడ తింటారు, చీకటి అయితే అందు రూమ్కి పోదాం పాలని అన్నారు. నేనైతే ఎటన్నా పోతే ఫుల్ రీల్స్ చేసుకోవాలని అనుకుంటా, బట్ ఫుల్ కాదు, కాస్త ఒక్కటి కూడా చేయనీయలే అనమాట. ఈ 3 days ట్రిప్లో ఒక్క రీల్ కూడా చేయలే. ఇంకా ఆగం ఈ దర్శనం ఆ దర్శనం అని ఫాస్ట్గా తీసుకొని అయితే వచ్చేసిల్లు. వీడియో ఆన్ చేస్తే మా బావ చెప్పారు ప్రసాదం తీసుకోవడానికి వెళ్ళాం అంటే అప్పుడు బాగుండే జనాలు. సో అందుకే ఈ టైంకి పోయి ప్రసాదం తీసుకొచ్చి. అప్పటిదాకా మంచిగానే మాట్లాడతాడు. ఇట్లా కెమెరా ఆన్ చేసి వీడియో తీయడం స్టార్ట్ చేసినట్టు చాలు గప్చుప్ అయిపోతారు అనమాట. మా బావకున్న చుట్కీకి వీడియోస్ పెద్దగా నచ్చాయి. సో అందుకే వాళ్ళు వీడియో ఆన్ చేస్తే మా చుట్కేమో ఏడుతుంది, మా బావేమో సైలెంట్ అవుతాడు. అట్లుంటుంది అన్నమాట మా ఊళ్ళతోని. అందుకే నేను ఎక్కువ వాళ్ళని వీడియోలో చూపించకుండా నన్ను నేనే ఎక్కువ చూపించుకుంటా, ఫోర్స్ఫుల్గా వాళ్ళని ఎందుకు తీసుకురావాలని చెప్పి. మమ్మీ నానమ్మ చుట్కీ అయితే రూమ్లు ఉన్నారు. మేమే ప్రసాదం కోసం అయితే వచ్చి మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇదనమాట కొమరెల్లిలో తీసిన వ్లాగ్ ముచ్చట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.